హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం 6th క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్లో పూర్ణాంకాలు సెకండ్ చాప్టర్ నుంచి యూనిట్ అభ్యాసంలో క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ముందు వీడియోలో 4th క్వశ్చన్ వరకు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు 5th క్వశ్చన్. సో కింది వాటి విలువలను కనుగొనండి. ఇక్కడ కొన్ని ఇచ్చారు, వీటిని మనం ఈజీగా ఎలా కనుగొనాలో చూద్దాం. ఇక్కడ 368 ఉంది, ఇక్కడ 368 ఉంది కదా ఫ్రెండ్స్. సో 368ని కామన్ తీద్దాం. 368 ఇక్కడ ఇది బయటికి వెళ్ళిపోతే ఇక్కడ ఏముంటుంది? 1 ఇంటూ దీని ప్లేస్లో ఇక్కడ 1 వస్తుంది, ఇంటూ 12 ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ అలాగే వేస్తాం, ఇంటూ 12. ఇక్కడ ప్లస్ గుర్తుంది కాబట్టి ఆ ప్లస్ గుర్తు ఇక్కడ వేసేస్తాం. అలాగే ఆ తర్వాత 18ని అలాగే వేసేస్తాం. ఇక్కడ 368ని ఇక్కడ బయటికి తీసేసాం కాబట్టి ఇంటూ 1 వేస్తాం, బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఆ ప్లేస్లో 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. 368 ఇలాగే వేసేస్తాం, ఇంటూ 12 ఇంటూ 1 అంటే 12 వస్తుంది, ప్లస్ గుర్తు అలాగే వేసేస్తాం. 18 ఇంటూ 1 అంటే 18 వస్తుంది. సో ఇక్కడ వేస్తాం ఫ్రెండ్స్. 368 ఇంటూ 12 ప్లస్ 18 అంటే మనకు 30 వస్తుంది కదా. సో 368 ఇంటూ 30 అంటే మొత్తం 11,040. సో 3 ML 24, ఇక్కడ 4, 3 6 18, 19, 20, అలాగే 3 3 9, 10 11. ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. 11,040 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 79 ఇంటూ 4,319 ప్లస్ 4,319 ఇంటూ 11. ఇక్కడ 4,311 అనేది కామన్గా ఉంది. సో ఈ ప్రాబ్లంలో చేసినట్టుగానే 4,319 అనేది బయటికి తీసేస్తాం. సో కామన్ తీస్తాం, మిగిలినవి అలాగే ఉంచేస్తాం. 79 ఇంటూ ఇక్కడ 4,319 అనేది బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఆ ప్లేస్లో ఏముంటుంది? 1 ఉంటుంది. ఈ ప్లస్ గుర్తు ఇక్కడ అలాగే వేసేస్తాం. ఇక్కడ 4,319 అనేది ఇలా బ్రాకెట్ వేసి బయటికి తీసేస్తాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది, ఇంటూ 11 అనేది ఇలాగే వేసేస్తాం. సో 4,319, 79 ఇంటూ 1 అంటే 79, ప్లస్ 1 ఇంటూ 11 అంటే 11. ఓకే, ఈ 4,319 79 ప్లస్ 11 అంటే మనకి ఎంత వస్తుంది? 90 వస్తుంది. సో ఈ 90 ఇంటూ 4,319 అంటే 38, 8, 7, 1, 0. సో ఆన్సర్ ఈజ్ 3,88,710. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చందన 12 నోటు పుస్తకాలను, వేణు 10 నోటు పుస్తకాలను కొన్నారు. ఒక నోటు పుస్తకం ధర 15 అయితే దుకాణదారునికి ఎంత డబ్బు చెల్లించాలి? సో మొత్తం ఎన్ని నోటు పుస్తకాలు? 12 ప్లస్ 10 అంటే 22 నోటు పుస్తకాలు. ఒక్కొక్క నోటు పుస్తకానికి 15 రూపాయలు. సో 22 నోటు పుస్తకాలకి ఎంత? 22 ఇంటూ 15. సో మొత్తం ఎంత డబ్బు చెల్లించాలి? 330 రూపాయల డబ్బు చెల్లించాలి. ఓకే, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th జతపరచండి. 3 ప్లస్ ఇక్కడ చూసారా 991 ప్లస్ 7. ఇక్కడ సంఖ్యల యొక్క ప్లేస్లు చేంజ్ అయ్యాయి చూసారా. ఇక్కడ సెకండ్ 1991 ఉంది, ఇక్కడేమో లాస్ట్లో ఉంది 1991. వాటి యొక్క స్థానాలు మారాయి, కానీ ఇక్కడ సంకలనం చేస్తే ఏ క్రమంలో సంకలనం చేసినప్పటికీ కూడా వాటి యొక్క సమాధానం మాత్రం ఒకటే వస్తుంది. అందుకని ఇక్కడ ఈక్వల్ గుర్తు పెట్టారు. అంటే ఇది ఏ ధర్మం అని చెప్పచ్చు? స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర ధర్మంలో ఏంటంటే అంకెల మధ్య ఏదైనా ఒక ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ ప్రక్రియలో అంకెల యొక్క క్రమాన్ని మార్చినప్పుడు
అంకెల యొక్క క్రమాన్ని మార్చినప్పుడు వాటి సమాధానం సమానమైతే మార్చినప్పటికీ కూడా అదే సమాధానం వస్తే దాన్నే స్థిత్యంతర ధర్మం అంటాం. సో ఇక్కడ స్థిత్యంతర ధర్మం అన్నాం కదా, ఇక్కడ ఏ ప్రక్రియ చేసాం? సంకలనం. సంకలనంలో స్థిత్యంతర ధర్మం. ఇది థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే, సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ పెడతాం. ఓకే, నెక్స్ట్ 2 × 68 × 50. ఇది సేమ్ ఇంతకుముందు మాదిరిగానే ఏంటి స్థానాలు మారాయి. ఇక్కడ 2 నెక్స్ట్ 68 ఉంది, కానీ ఇక్కడ 50 ఉంది. వీటి యొక్క స్థానాలు మారాయి. మారినప్పటికీ ఈ రెండింటిని చేస్తే మనకు సమాధానం అనేది ఈక్వల్గానే వస్తుంది. కాబట్టి వాటి స్థానాలు మారినప్పటికీ ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వాటి నుంచి వచ్చే సమాధానం ఒకటే. కాబట్టి అది ఏ ధర్మం? గుణాకారంలో స్థిత్యంతర ధర్మం. సో గుణాకారంలో స్థిత్యంతర ధర్మం అనేది ఎక్కడుంది? 5th ఉంది. సో దీనికి ఆన్సర్ ఇది. ఓకే, ఇక్కడ 1 ఉంది. ఈ 1 అంటే ఏంటి? ఇది ఇంతకుముందు మనం చర్చించుకున్నాం కదా, 1 అనేది గుణాకార తత్సమాంసం అని. గుణాకార తత్సమాంసం అంటే ఏంటి? 1ని ఏ అంకెతో గుణించినప్పటికీ కూడా మనకు అదే సంఖ్య వస్తుంది. సో 1 × 100 అంటే మనకు 100 వస్తుంది. అందుకనే 1ని మనం ఏమంటాం? గుణాకార తత్సమాంసం అంటాం. ఓకే, గుణాకార తత్సమాంసం ఏ ప్లేస్లో ఉంది? ఏ ఆప్షన్లో ఉంది అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, సో ఇది వచ్చేసి 5th, ఇది వచ్చేసి 2nd. ఓకే, నెక్స్ట్ 0 అనేది సంకలన తత్సమాంసం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, సంకలన తత్సమాంసం అంటే ఏమిటి? 0కి మనం ఏ సంఖ్యని యాడ్ చేసినప్పటికీ ఆ సంఖ్యనే వస్తుంది. ఓకే, అందుకనే మనం 0ని మనం ఏమంటాం? సంకలన తత్సమాంసం. తత్సమాంసం అంటే దేనికి అదే సంఖ్య వస్తుంది. 12కి ఆ సంఖ్యనే వస్తుంది, 12 వస్తుంది. తత్సమాంసం అంటే దేనికి అదే. సో 0 ప్లస్ చేసినప్పుడు మనకు అదే సంఖ్య వస్తుంది. కాబట్టి 0ని ఏమంటాం? సంకలన తత్సమాంసం అని అంటాం. సో ఇక్కడ చూసారు, సంకలన తత్సమాంసం అనేది ఏ ఆప్షన్లో ఉంది? సంకలన తత్సమాంసం ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఫస్ట్. ఓకే, నెక్స్ట్ 879 × 100 + 30. ఇక్కడ చూసారా, 879 ఇక్కడ బ్రాకెట్ వేశారు. తర్వాత దీన్ని ఏం చేశారు? విభాగ న్యాయం ప్రకారం విడతీశారు. అంటే 879 × 100 చేశారు. 879 ఇలా యారో మార్క్ వేసుకొని చూడండి. సో ఫస్ట్ ఏ అంకె ఉంది? 879 × 100. ప్లస్ గుర్తు ఉంది కాబట్టి ప్లస్ గుర్తు. అలాగే నెక్స్ట్ వచ్చేసి 879 × 30. సో విభాగం చేసి రాసాం, అంటే విభజించి రాసాం. 100కి 879తో ఒకసారి గుణించాం, మధ్యలో ప్లస్ అనే గుర్తు అలాగే ఉంచేసాం. 879ని 30తో ఒకసారి గుణించాం. సో మొత్తం మనకు ఇలా చేసినప్పటికీ, ఇలా బ్రాకెట్ వేసి చేసినప్పటికీ మనకు ఆన్సర్ ఒకటే వస్తుంది. దీన్ని ఏమంటాం? సహచర ధర్మం అని అంటాం. విభాగ న్యాయం అని అంటాం. అంటే విభజించి రాసాం కదా, 879 100కి, అలాగే 879 30కి. సో దీన్ని ఏమంటామంటే విభాగ న్యాయం అని అంటాం. సో సంకలనంపై గుణకార విభాగ న్యాయం. సో సంకలనంలో మధ్యలో ఉంది కదా, అలాగే అంటే సంకలనంపై విభాగ న్యాయం. సంకలనంపై ఏ విభాగ న్యాయం? గుణకార విభాగ న్యాయం. మధ్యలో ఏ గుర్తు ఉంటే అదే దానిపై అని అంటాం. అంటే ప్లస్ ఉంది కాబట్టి సంకలనం. సంకలనంపై గుణకార విభాగ న్యాయం. ఓకే, ఇంతకుముందు సహచర ధర్మం అని
అన్నాం కదా. సహచర ధర్మం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా రాసాం కదా. సేమ్ దీన్నే తీసుకుందాం, ఈ ఉదాహరణని ఎగ్జాంపుల్కి తీసుకుందాం. ఇలా ఉంది కదా. దీన్ని ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం. సో ఇలా బ్రాకెట్ ఉంది కాబట్టి నేను టంగ్ స్లిప్ అయ్యి సహచర ధర్మం అని అన్నాను ఇంతకుముందు. ఇది వచ్చేసి మీరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ సంకలనం ఉంది. సో సంకలనంపై గుణకార విభాగ న్యాయం, కానీ దీన్ని ఏమంటాం, సహచర ధర్మం అని అంటాం. సో సహచర ధర్మంలో ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా ఇంటూ ఉంది కదా, ఈ బ్రాకెట్ని షిఫ్ట్ చేసాం. ఎక్కడికి షిఫ్ట్ చేసాం, ఇక్కడ ఫస్ట్కి షిఫ్ట్ చేసాం. ఆ విధంగా షిఫ్ట్ చేసి ఇలా రాసినప్పటికీ రెండు ఈ భాగం యొక్క ఆన్సరు అలాగే ఈ భాగం యొక్క ఆన్సరు సేమ్ వస్తుంది. దీన్నే సహచర ధర్మం అంటాం. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి విభాగ న్యాయం. ఓకే, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్, ధర్మాలు అలాగే న్యాయాలు అనేవి. ఒకసారి ఆ వీడియోస్ని చూడండి. నెక్స్ట్ చూద్దాం. కింది అమరికను పరిశీలించండి. 91 ఇంటూ 11 ఇంటూ 1. సో 91 ఇంటూ 11 ఇంటూ 1. ఇక్కడ చూసారా, ఒక అమరిక ఇచ్చారు, 7 సోపానాలు రాయండి అని ఇచ్చారు. 91 ఇంటూ 11 ఇంటూ 1. ఇక్కడ చూసారా, ఇక్కడ 91 ఇంటూ 11 అనేది కామన్గా ఉంది. ఇక్కడ 1 2 3 ఇది మాత్రం చేంజ్ అవుతూ వచ్చింది. సో 3 వచ్చినప్పుడు ఏంటి, ఇలా 3 వచ్చింది. ఆన్సర్లో ఫస్ట్లో 3 వచ్చింది, లాస్ట్లో 3 వచ్చింది. ఇక్కడ లాస్ట్లో 1 వచ్చింటే ఇక్కడ ఫస్ట్లో 1 వచ్చింది, ఇక్కడ లాస్ట్లో 1 వచ్చింది. అలాగే మనం మొత్తం 7 సోపానాలు రాయండి అని ఇచ్చారు. సో రాద్దాం ఇప్పుడు. సో 91 ఇంటూ 11 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 4004. 91 ఇంటూ 11 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5005. 91 ఇంటూ 11 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్స్ టు 6006. 91 ఇంటూ 11 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్స్ టు 7007. 91 ఇంటూ 11 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్స్ టు 8008. అలాగే 91 ఇంటూ 11 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్స్ టు 9009. 91